अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज़ में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। महबूबनगर ज़िले में क़बायली तुलबा एसोसिएशन सदर रविंद्र की क़यादत में शख्सियत की नशोनुमा पर एक 2 रोज़ा बेदारी कॉन्फ्रेंस का इनेकाद किया गया। इस प्रोग्राम में तुलबा की बड़ी तादाद ने शिरकत की। इस मौके पर सदर रविंद्र ने कहा कि तुलबा के खुद एतमादी को बढ़ाने, इनकी जहनी हिम्मत बढ़ाने के लिए ये प्रोग्राम मुनक़िद किया गया। इन्होंने तुलबा से कहा कि इम्तिहानात के वक्त दबाव में न आए। నా పేరు రవీందర్ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుని. అయితే ఫిబ్రవరి 22 తారీఖు, ఫిబ్రవరి 23 తారీఖున గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాసంపై 2 రోజుల అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిన్న 22 తారీఖు కూడా ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో అనేక మంది, వందలాది మంది విద్యార్థులు రావడం జరిగింది. వచ్చినప్పుడు ఆ విద్యార్థులు ఈ క్లాస్ అటెండ్ అయ్యి మా మోటివేటర్స్ చెప్పే మాటలకు అసలు చాలా అద్భుతంగా ఈ క్లాస్ నిర్వహించారన్న అని చెప్పేసి చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు కంటతడి పెట్టుకొని మా తల్లిదండ్రుల గురించి తెలుసుకున్నాం మీ క్లాస్లో, మీ మోటివేషన్ చెప్పే మాటలతో మేము ఎలా సక్సెస్ కావాలని తెలుసుకున్నాం మీ క్లాస్లో అని చెప్పేసి మా లైఫ్ను మేము సరిదిద్దుకుంటాం. ఇన్ని రోజులు మా జీవితంలో అనేకమైన తప్పులు, అనేకమైన వృధా సమయాన్ని మేము చేశాము. ఈ రోజు నుంచి ఈ క్లాసు ద్వారా మేము అవన్నీ కూడా మానేసి మేము లక్ష్యాన్ని వైపు గురిపెట్టుకుంటాం, లక్ష్యం సాధించే వరకు మేము అహర్నిశలు కష్టపడతామని చెప్పేసి విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ రావడం మా గిరిజన విద్యార్థి సంఘం ఈ కార్యక్రమానికి తలపెట్టింది అని చెప్పేసి చాలామంది ప్రముఖులు నిన్న వచ్చారు. ప్రముఖులు, గిరిజన సంఘ నాయకులు, మేధావులు వాళ్ళందరూ కూడా, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన సీనన్న గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆయన కూడా ఈ కార్యక్రమాన్ని అభినందించి రవీందర్ ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు కండక్ట్ చేస్తాడు, ఈ యొక్క కార్యక్రమం ద్వారా విద్యార్థులు చాలా ఉపయోగపడేటట్టుగా నిర్వహిస్తాడని చెప్పేసి వారు కూడా అభినందించడం జరిగింది. అంటే వచ్చే ప్రతి ఒక్క నాయకుడు, సంఘ నాయకులు వీళ్ళందరూ కూడా అభినందిస్తారు. అంటే మనం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాము, సొసైటీకి ఏ విధంగా మనం ఉపయోగపడేటట్టు నిర్వహిస్తున్నాము కార్యక్రమాలు అని చెప్పేసి వాళ్ళు అభినందించడం జరిగింది. విద్యార్థులు ముఖ్యంగా చాలామంది క్లాస్ జరిగిన తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది విద్యార్థుల ద్వారా. విద్యార్థులు అసలు ఒక్కొక్కరు వచ్చి ఆ స్టేజ్ మీద వచ్చి మాట్లాడుతుంటే నిజంగా ఇన్ని రోజులు నేను కష్టపడే ఈ ప్రోగ్రాంకి నిజంగానే మాకు ఆ యొక్క ఫలితం దక్కింది, ఆ విద్యార్థులు మాట్లాడుతుంటే ఆ ఫలితం మాకు దక్కిందని చెప్పేసి చాలా సంతోషకరంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు కూడా ఫిబ్రవరి 23 తారీఖు 2 రోజులు కండక్ట్ చేసినాం. ఈరోజు కూడా కార్యక్రమానికి ఈరోజు మేము ఎవరి దగ్గర పోయి మేము రండి అని చెప్పలేదు, వారంతకు వారే నిన్న వచ్చిన వాళ్ళు వారితో పాటు ఒక ఇద్దరిని ముగ్గురిని తీసుకొని వచ్చేసి ఈ హాల్ మొత్తం కూడా వారే నింపి నిన్న కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది, అది మీరు మిస్ కావద్దు, ఆ కార్యక్రమం ద్వారా మేము చాలా నేర్చుకున్నామని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళని తీసుకొని రావడం జరిగింది. ఇది సక్సెస్. ఇదే కదా సక్సెస్ కావాల్సింది. మాకు పిల్లలు చైతన్యం అయితేనే కదా, పిల్లలలో ఉన్నటువంటి ఆత్మధైర్యాన్ని నింపడానికే కదా ఈ కార్యక్రమం మేము కండక్ట్ చేసినామని చెప్పేసి ఈరోజు వారి మాట ద్వారా వారు ఈ ప్రోగ్రాంని స్వచ్ఛందంగా తరలి వచ్చిన తీరును చూస్తుంటే నిజంగా ఈరోజు గిరిజన విద్యార్థి సంఘం ఏదైతే కార్యక్రమం తలపెట్టిందో అది విజయవంతమైందని ఇదే ఒక ఉదాహరణగా చూపిస్తూ ఉన్నాం. గత సంవత్సరం కూడా ఈ కార్యక్రమం కండక్ట్ చేసినాం. అప్పుడు కూడా అనేక మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరైన వాళ్ళు ఈరోజు కానిస్టేబుల్ గారా వివిధ రంగాలలో వాళ్ళు సక్సెస్ అవుతూ ఉన్నారు. వారు కూడా వచ్చి మాట్లాడిరు. గత సంవత్సరం మేము ఈ కార్యక్రమానికి వచ్చినాము, వచ్చిన తర్వాత మా యొక్క మేము తీసుకునే నిర్ణయాలు, మేము ఈరోజు జాబ్ చేసేటట్టు ఇవన్నీ కూడా ఈ యొక్క క్లాస్ వల్లే అయింది. రవీంద్రన్న థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి వాళ్ళు నాకు ఒక మెమోటో కూడా గిఫ్ట్ చేయడం జరిగింది. అంటే మాకు అనిపించింది ఒక కార్యక్రమం కండక్ట్ చేస్తే దీని ద్వారా ఇంత ఫలితాలు వస్తున్నాయా అని చెప్పేసి, అందుకని చెప్పేసి ఇది ఇప్పుడు కాదు, ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేస్తాం. వేల మంది విద్యార్థులను చైతన్యపరిచే విధంగా ప్రతి ఒక్క కాలేజీ తిరుగుతాం, ప్రతి ఒక్క స్కూల్స్ తిరుగుతాం. ప్రతి ఒక్కరికి కూడా మేము ఎగ్జామ్లో ఫెయిల్ అయితే సావాల్సిన అవసరం లేదు, జీవితంలో ఫెయిల్ అయితే సావాల్సిన అవసరం లేదు, జాబ్ రాకపోతే సావాల్సిన అవసరం లేదు అని ఈ యొక్క మోటివేషన్ క్లాస్, సైకాలజీ క్లాస్ నేర్పిస్తుంది. మీరు సక్సెస్ కావాలనుకుంటే మీ లోపల ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని వెలికి తీయండి అని చెప్పేసి చెప్పడం ముఖ్య ఉద్దేశం ఇది. చావుతో ఏది కూడా మనం విజయం సాధించలేము. సస్తే మనకేముంటుంది, 4 రోజులు గుర్తుపెట్టుకుంటాం, తర్వాత మర్చిపోతాం. సత్యంత ధైర్యం ఉన్నప్పుడు అదే ధైర్యాన్ని మనము ఏదైనా ఒక సక్సెస్ కావడానికి ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ వచ్చినటువంటి విద్యార్థులకు, ప్రోగ్రాంకి సహకరించిన మేధావులకు, ముఖ్య అతిథులకు ప్రతి ఒక్కరి కూడా
అభినందనలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं. और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें.